మంచినీటి బావి, చెలక బావి, దిగుడు బావి ఇలా బావులను రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ అంతస్తుల బావి గురించి ఎప్పుడైనా విన్నారా? అంతస్తులేంటి, బావేంటి అనుకుంటున్నారా? వరంగల్లోని కాకతీయుల కాలం నాటి ఓ బహుళ అంతస్తుల బావిపై స్పెషల్ స్టోరీ. ఓరుగల్లు కాకతీయుల అద్భుత కళా సంపదకు కేర్ ఆఫ్ అడ్రస్. ముస్లిం రాజుల దాడుల్లో కొన్ని కళాఖండాలు ధ్వంసమైన ఆనాటి వైభవానికి ప్రతీకలుగా నిలిచిన కొన్ని కట్టడాలు దేశ విదేశీ పర్యాటకుల్ని ఇప్పటికీ అట్రాక్ట్ చేస్తున్నాయి. కాకతీయులు కోటలు, చెరువులకే కాదు బావులకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఖిలా వరంగల్లో కాకతీయులు నిర్మించిన బావులు 300కు పైగా ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. అందులో బహుళ అంతస్తుల బావి ఒకటి. ఖిలా వరంగల్ కు అతి సమీపంలో ఉంది ఈ బహుళ అంతస్తుల బావి. ఈ బావి వెనుక పెద్ద చరిత్రే దాగి ఉంది. ఓ పుస్తకంలో దొరికే సమాచారంతో వారసత్వ కట్టడాలపై ఇష్టమున్నవారు కొందరు ఈ బావి వివరాలు అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం 3 అంతస్తుల్లో బావి నిర్మాణం చేపట్టారు. కింద నుంచి మొదటి అంతస్తులో స్నానం చేయటం, రెండో అంతస్తులో డ్రెస్ చేంజ్ చేసుకునేందుకు రూమ్స్, చివరి అంతస్తులో పూజలు చేసుకునేలా నిర్మాణం జరిగింది. ఖిలా వరంగల్ నుంచి ఆ బావికి రహస్యమైన సొరంగ మార్గం ఉంది. మరో సొరంగ బావి నుంచి హన్మకొండలోని 1000 స్తంభాల గుడి వరకు రూట్ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఎటు చూసినా 9 పిల్లర్స్ తోని ఆ స్తంభాలతో నిర్మించబడి ఉంటుంది. మొత్తం మనకి 27 మెట్లు కనిపిస్తాయి. ఫస్ట్ ఫ్లోర్ లో 9 స్తంభాలు, సెకండ్ ఫ్లోర్ లో 4 స్తంభాలు, ఆ తర్వాత మనకి 2 స్తంభాలు, మొత్తం కలిపి 42 స్తంభాలు ఉన్నట్టు చెప్తారు. ఈ 42 స్తంభాలే ఉండడానికి గల కారణాలేంటో దాని గురించి అధ్యయనం చేయాల్సి ఉంది. ఖిలా వరంగల్లో రాజధాని, ఇతర ఆలయాలు నిర్మాణం జరిగిన తర్వాత మిగిలిన రాళ్లను బావి కోసం వినియోగించారని తెలుస్తోంది. అప్పట్లో ఏదైనా నిర్మాణం జరగాలంటే కొన్నేళ్లు పట్టేది. కానీ అంతస్తుల బావి మాత్రం ఏడాది కాలంలో పూర్తయినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. రుద్రమదేవి కోట నుంచి సొరంగ మార్గంలో ఇక్కడకు వచ్చి స్నానం చేసి మరో సొరంగ మార్గం ద్వారా 1000 స్తంభాల గుడికి వెళ్లి పూజలు చేసేవారని చరిత్రకారులు చెబుతారు. అద్భుతమైన కట్టడం. ఈ కట్టడం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, కాకతీయ రాజులు వాళ్ళు కట్టవలసిన శివాలయాలు అన్ని కట్టడాలు కట్టిన తర్వాత మిగిలిపోయి ఉన్న రాయిని ఉపయోగించి ఒక పర్టికులర్ పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించబడిన ఈ బావి నిజంగా ఒక అద్భుతమైన బావి. వెంటనే ప్రభుత్వం ఈ బావిని గుర్తించి దీన్ని పునరుద్ధరించి ఒక పర్యాటక క్షేత్రంగా డెవలప్ చేయాలని మా అందరి ఆకాంక్ష. వేసవిలో కూడా ఇందులో నీళ్లు ఫుల్లుగా ఉండటం దీని ప్రత్యేకత. అయితే ఈ బావిలో ఈత కొట్టి కొంతమంది బండరాళ్లలో చిక్కుకుని చనిపోయారు. దీంతో బావిలోని నీటిని తోడటంతో రెండో అంతస్తు బయటపడింది. రెండో అంతస్తులో గదుల నిర్మాణంతో పాటు పురాతన వస్తువులు చూశామని స్థానికులు చెబుతున్నారు. యువకులు చనిపోయిన తర్వాత జనం అటువైపు వెళ్లటం మానేశారు. చివరకు అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. దీంతో బావి శిథిలావస్థకు చేరుకుంది. ఇంత చారిత్రక కట్టడం మన మధ్య ఉన్నా కూడా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 అబ్బాయిలు చనిపోయిండు. అయితే లోపల 3 అంతస్తులో 4 అంతస్తులో ఉందన్నారు. 2 అంతస్తుల వరకు నీళ్లు తీయించారు. అందులో బొమ్మలు ఉన్నాయి. కాకతీయులు కట్టినాడు బొమ్మలు, డమరకాలు బొమ్మలు, మనం గొల్లాలు వేసుకునేటి పెద్ద పెద్ద తాళం కప్పల్లాంటి డిజైన్లు అవి ఉన్నాయి. భోగం మేళం ఆడేటి ఇవి ఉన్నాయి. ఇవి వరకైతే చూసాం. లోపల చిన్న చిన్న రూములు లాంటి సైడ్లో ఉన్నాయి. లోపల 7 అంతస్తులు ఉందని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న సర్కార్ ఎంతో ఘన చరిత్ర ఉన్న అంతస్తుల బావిని కాపాడాలని కోరుతున్నారు. బావి అడుగు భాగంలో మరెన్నో నిర్మాణాలున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ సెంటర్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 100 ఏళ్ల నాటి కాకతీయుల కళా సంపద భూగర్భంలోనూ దాగి ఉంది. ఇలాంటి సంపదను వెలికితీసి భావితరానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
చరిత్ర కందని అనేక రహస్యాలు కాకతీయ కట్టడాల్లో ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రతి నిర్మాణం వెనుక అనేక కారణాలు కనిపిస్తాయి. అలాంటిదే ఈ అంతస్తుల బావి నిర్మాణం. కాకతీయుల కాలంలో రుద్రమదేవి స్నానం ఆచరించేందుకు ఈ బావి నిర్మాణం చేపట్టారని చరిత్రకారులు చెప్తారు. ఇటు పురావస్తు శాఖ గానీ అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇది ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పటికైనా ఈ బావి నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి దీన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఆ వైపుగా సర్కార్ దృష్టి సారిస్తుందని మనం ఆశిద్దాం. కెమెరా దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.